హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీకాంత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ ఎలక్ట్రికల్ హబ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ట్రాన్స్ఫార్మర్ యొక్క హెల్దీనెస్ అనేది తెలుసుకోవడానికి ఇండస్ట్రీ సైడ్ ఏ టెస్టులు ట్రాన్స్ఫార్మర్ కోసం మనం కండక్ట్ చేసి ట్రాన్స్ఫార్మర్ యొక్క హెల్దీనెస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. అవి ఏమేమి టెస్టులు ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఒక్కొక్కటిగా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మనకి ట్రాన్స్ఫార్మర్ టెస్ట్లు వచ్చేసి మెయిన్గా 6 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్, సెకండ్ వన్ వచ్చేసి వైండింగ్ రెసిస్టెన్స్ టెస్ట్, థర్డ్ వన్ వచ్చేసి రేషియో టెస్ట్, ఫోర్త్ వన్ వచ్చేసి మ్యాగ్నటైజింగ్ కరెంట్ టెస్ట్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మ్యాగ్నటైజింగ్ బ్యాలెన్స్ టెస్ట్, సిక్స్త్ వన్ వచ్చేసి వెక్టర్ గ్రూప్ టెస్ట్. ఫస్ట్ వన్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ అనేది మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ టు వైండింగ్ ఏదన్నా షార్టేజ్ ఏదన్నా ఉందనేది మనం టెస్ట్ చేయడానికి ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇన్సులేషన్ అనేది, అంటే మనకి ప్రైమరీ వైండింగ్ నుండి సెకండరీ వైండింగ్కి మధ్య మనం యూస్ చేసిన ఇన్సులైజేషన్ అనేది హెల్దీనెస్ అనేది మనం చెక్ చేయడానికి మనం ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. అలాగే ప్రైమరీ వైండింగ్ కాయిల్కి సెకండరీ వైండింగ్ కాయిల్కి మనం నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది చేసినప్పుడు టర్న్కి మధ్య మనకి షార్టేజ్ అనేది లేకుండా ఉండాలి. అలా మనకి టర్న్ మధ్య ఏదన్నా షార్టేజ్ ఉంటే కనుక మనకి ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం పీపీఎం చేసేటప్పుడు ఇట్లా మనం ఈ ఐఆర్ టెస్ట్ అనేది చేస్తాం. ఈ ఐఆర్ టెస్ట్ అనేది మనం మెగ్గర్తో చేస్తాం. నేను చెప్పే టెస్టులన్నీ మీకు అన్ని 3 ఫేజ్ మీకు ఇండస్ట్రీ సైడ్ చేసే టెస్టులు చెప్తున్నాను. మీకు రెఫరెన్స్ కోసం నేను ఇక్కడ సింగిల్ ఫేజ్ నేను చిన్న ట్రాన్స్ఫార్మర్తో మీకు రెఫరెన్స్ చెప్తున్నాను అంతే. ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి. ఇవి మనకి వచ్చేసి ప్రైమరీ వైండింగ్, ఇది వచ్చేసి సెకండరీ వైండింగ్. ఈ ప్రైమరీ వైండింగ్ యొక్క నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి కదా, ఆ టర్న్స్ అనేది ఒకదానితో ఒకటే షార్టేజ్ అవ్వకుండా దీనికి ఒక కెమికల్ టైపు ఒక లేయర్ అనేది ఉంటుంది, కలర్ లేయర్. ఆ లేయర్ అనేది హెల్దీనెస్ అంటే అది ఏమన్నా షార్టేజ్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవడానికి ఈ ఐఆర్ టెస్ట్ అనేది వాడతాం. అలాగే ఈ ప్రైమరీ వైండింగ్, ఇది సెకండరీ వైండింగ్, ఈ రెండింటికి మధ్య మనకి ఒక పేపర్ లాగా వాడాం కదా, అది కూడా ఈ వైండింగ్ నుండి ఈ వైండింగ్కి ఏ విధమైన కనెక్షన్ అనేది లేకుండా మనకి ఇన్సులేషన్ అనేది మనం చేసుకోవడానికి ఈ పేపర్ని అలాగే ఈ కలర్ని వైండింగ్ మీద కోటింగ్గా మనం వాడతాం. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ అనేది మెగ్గర్తో మనం కండక్ట్ చేసినప్పుడు మనకి రెసిస్టెన్స్ వాల్యూ అనేది మెగా ఓమ్లో కానీ గిగా ఓమ్లో కానీ రావాలి. అప్పుడు మాత్రం మనకి ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ అనేది దాని యొక్క ఇన్సులేషన్ అనేది హెల్దీగా ఉన్నట్టు అర్థం. సెకండ్ వన్ వైండింగ్ రెసిస్టెన్స్ టెస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రెసిస్టెన్స్ అనేది మీకు ప్రాక్టికల్గా టెస్ట్ చేసి చూపిస్తాను. నా దగ్గర ఇప్పుడు మామూలుగా 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లో అయితే 3 వైండింగ్స్ ఉంటాయి. నా దగ్గర ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి మీకు ఈ రెండింటితోనే నేను మీకు టెస్ట్ అనేది నేను చేసి చూపిస్తాను. ఇది ఆర్ అనుకోండి, ఇది వై అనుకోండి. నా దగ్గర ఇంకో ట్రాన్స్ఫార్మర్ లేదు కాబట్టి నేను బి అనేది మీకు చూపించలేకపోతున్నాను. అలాగే ఈ వచ్చేసి మనకి ప్రైమరీ సైడ్ 11 kV సైడ్ అనుకోండి ఫర్ సపోజ్. ఈ రెండు ఇవి వచ్చేసి మనకి సెకండరీ సైడ్ 440 volts అనుకోండి. ఇప్పుడు మనం ప్రైమరీ సైడ్ రెసిస్టెన్స్ అనేది టెస్ట్ చేద్దాం, ఎన్ని ఓమ్స్ వచ్చింది అనేది. ఈ ఫస్ట్ వచ్చేసి ఆర్క్ టెస్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 67.6 ఓమ్స్ వస్తుంది. ఒకసారి నేను లైట్ ఆన్ చేస్తాను. 67.5 ఓమ్స్ వస్తుంది ప్రైమరీ సైడ్. అలాగే ఇప్పుడు వైకి చెక్ చేద్దాం. వైకి చెక్ చేసినప్పుడు కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకి 68.67 ఆర్ 68 సంథింగ్ వస్తుంది, 0.1 డిఫరెన్స్ అనేది వస్తుంది. అలాగే సెకండరీ సైడ్ కూడా ఆర్క్ చూద్దాం. ఆర్ వైండింగ్కి సెకండరీ సైడ్ మనం చెక్ చేసినప్పుడు 4.2 ఓమ్స్ వచ్చింది. ఒకసారి లైట్ ఆన్ చేస్తాను. 4.1 ఓమ్ 2 ఓమ్ మనకి బ్లింక్ అవుతుంది అటు ఇటుగా. అలాగే ఇప్పుడు వైకి టెస్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, 4.4 వచ్చింది మనకి. 4.4, 4.3 ప్లస్ ఆర్ మైనస్ 0.5% అనేది మనకి అవ్వచ్చు. దానివల్ల మనకి పెద్ద మేజర్ డిఫరెన్సెస్ అనేవి ఏమి ఉండవు.
ఇది మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ యొక్క హెల్దీనెస్ అనేది టెస్ట్ చేయడానికి ఈ రెసిస్టెన్స్ టెస్ట్ అనేది మనం కండక్ట్ చేస్తాం. వైండింగ్ రెసిస్టెన్స్ అనేది మనం మల్టీమీటర్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. థర్డ్ వన్, రేషియో టెస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి రేషియో టెస్ట్. ఈ రేషియో టెస్ట్ అనేది మనం ఎందుకు కండక్ట్ చేస్తామంటే, ఇప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్లో మనకి 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లో 3 వైండింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఆర్కి, వైకి, బీకి మూడింటికి 11 kV ఇవ్వకుండా 440 volts ఇస్తాను నేను ప్రైమరీ సైడ్. అలా ఆర్ ఫేజ్కి, వై ఫేజ్కి, బీ ఫేజ్కి మూడింటికి ఇచ్చినప్పుడు సెకండరీ సైడ్ అంటే మనకి అవుట్పుట్ సైడ్, ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ సైడ్ ఇక్కడ 440 volts ఇచ్చాం కదా, అలాగే అవుట్పుట్లో కామన్గా రావాలి అన్నిటిలో. ఇక్కడ నాకు ఫర్ సపోజ్ ఇక్కడ 16.1 volts వస్తే అలానే వై ఫేస్లో కూడా 16.1 volts రావాలి, అలాగే బీ ఫేస్లో కూడా మనకి 16.1 volts రావాలి. అది ఎందుకు మనం టెస్ట్ చేస్తామంటే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ప్రైమరీ వైండింగ్ నుండి సెకండరీ వైండింగ్కి సేమ్గా మనకి ప్రొడ్యూస్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకోవడానికి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది అన్ని వైండింగ్స్లో, ఆర్ వైండింగ్లో కానీ, వై వైండింగ్లో కానీ, బీ వైండింగ్లో కానీ మూడిట్లో సేమ్గా ఇండ్యూస్ అవుతుందా లేదా అనేది మనం టెస్ట్ చేయడానికి మనం ఈ రేషియో టెస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఫోర్త్ వన్, మ్యాగ్నటైజింగ్ కరెంట్ టెస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి మనకి మ్యాగ్నటైజింగ్ కరెంట్ టెస్ట్ ఆర్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఆర్ నో లోడ్ టెస్ట్. ఈ టెస్ట్ మనం ఎందుకు కండక్ట్ చేస్తామంటే, మనకి నో లోడ్లో అంటే మనకి సెకండరీ సైడ్ మనం అవుట్పుట్లో, ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్లో లోడ్ ఏది మనం అప్లై చేయనప్పుడు ప్రైమరీ సైడ్ 440 volts ఈచ్ వైండింగ్కి, ఆర్ వైండింగ్కి, వై వైండింగ్కి, బీ వైండింగ్కి మూడింటికి 440 volts మనం అప్లై చేసినప్పుడు నో లోడ్ టెస్ట్లో మనకి ప్రైమరీ సైడ్ కరెంట్ టెస్ట్ చేసినప్పుడు ఫర్ సపోజ్ ఆర్ ఫేస్లో ఇప్పుడు నాకు 5 amps ప్రొడ్యూస్ అయితే కరెంటు, అదే 5 amps నాకు వై ఫేస్లో ప్రొడ్యూస్ అవ్వాలి, అలాగే బీ ఫేస్లో ప్రొడ్యూస్ అవ్వాలి. అట్లా ప్రొడ్యూస్ అయితే మనకి మ్యాగ్నటైజింగ్ కరెంట్ అనేది 3 వైండింగ్స్లో సేమ్గా ఉన్నట్టు, అప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్ అనేది హెల్దీగా ఉన్నట్టు. ఫిఫ్త్ వన్, మ్యాగ్నటైజింగ్ బ్యాలెన్స్ టెస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ్యాగ్నటైజింగ్ బ్యాలెన్స్ టెస్ట్, ఈ టెస్ట్ మనం ఎందుకు కండక్ట్ చేస్తామంటే, ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది వైండింగ్ టు వైండింగ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, హెల్దీగా ఉందా లేదా అనేది టెస్ట్ చేయడానికి మనం ఈ మ్యాగ్నటైజింగ్ బ్యాలెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. ఆర్వైకి మనం ప్రైమరీ సైడ్ 433 volts అప్లై చేస్తే మనకి మల్టీమీటర్తో వైబీ ప్లస్ బీఆర్ వోల్టేజెస్ చెక్ చేసినప్పుడు వైబీకి 360 ప్లస్ బీఆర్కి 73 volts వస్తే 360 ప్లస్ 73 రెండు ఈక్వల్ చేస్తే 433 మనం అప్లై చేసిన ఆర్వై వోల్టేజ్కి మనకి వైబీ ప్లస్ బీఆర్ అనేది ఈక్వల్ అవ్వాలి. అలాగే వైబీకి మనం 433 volts అప్లై చేస్తే బీఆర్కి 360 volts వచ్చి ప్లస్ ఆర్వైకి 73 volts వస్తే కనుక ఈ రెండు యాడ్ చేసినప్పుడు మనం వైబీకి అప్లై చేసిన 433 voltsకి ఈ 360 ప్లస్ ఈ 73 అనేది ఈక్వల్ అవ్వాలి. అలాగే బీఆర్కి మనం 433 volts అప్లై చేసినప్పుడు మనకి ఆర్వైకి 360 రావాలి, వైబీకి 73 రావాలి. ఇలా ఈ 73 ఈ 360 ఈక్వల్ చేస్తే మనం బీఆర్కి అప్లై చేసిన 433 volts రావాలి. నేను ఇలా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేసినప్పుడు మాకు వచ్చిన వాల్యూస్ని నేను రిఫరెన్స్కి తీసుకొని చెప్తున్నాను. ఈ 433, ఈ 73, 360 అనేది మేము ట్రాన్స్ఫార్మర్ టెస్ట్ కనెక్ట్ చేసినప్పుడు వచ్చిన వాల్యూస్, అవి మీకు రిఫరెన్స్గా నేను చెప్తున్నాను. సిక్స్త్ వన్, వెక్టర్ గ్రూప్ టెస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెక్టర్ గ్రూప్ టెస్ట్ అనేది మనం మెయిన్గా ట్రాన్స్ఫార్మర్ని మనం ప్యారలల్గా ఆపరేట్ చేయాలంటే కొన్ని పర్టికులర్ రూల్స్ ఉంటాయి. మనం 2 ట్రాన్స్ఫార్మర్లని ప్యారలల్గా ఆపరేషన్ చేసేటప్పుడు ఫేస్ సీక్వెన్స్, ఫేస్ యాంగిల్ ఇట్లా కొన్ని రూల్స్ ఉంటాయి. అవన్నీ మనం ప్యారలల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ట్రాన్స్ఫార్మర్ని ప్యారలల్ ఆపరేషన్ అనేది చేయగలం. DYN11 అంటే మనకి ప్రైమరీ సైడ్ క్యాపిటల్ D అంటే డెల్టా కనెక్షన్లో ఉందని, Y అంటే సెకండరీ సైడ్ స్టార్ కనెక్షన్లో ఉందని, N అంటే స్టార్ కనెక్షన్ విత్ న్యూట్రల్, 11 అంటే ఫేస్ యాంగిల్ ప్రైమరీ కంటే మన ఫేస్ యాంగిల్ ల్యాగ్ బై 30 degrees అని అర్థం. అంటే మనకి ప్రైమరీ సైడ్ డెల్టా కనెక్షన్ కంటే సెకండరీ సైడ్ స్టార్ కనెక్షన్లో ఉన్న ఫేస్ యాంగిల్ అనేది 13 degrees
ల్యాగ్లో ఉందని అర్థం. మనకి ఫేస్ యాంగిల్స్ వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి. అంటే మనకి 11 అని, 1 అని, 6 అని, 0 అని ఇట్లా మనకి 4 టైప్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి మనకి. అది మనకి ట్రాన్స్ఫార్మర్ నేమ్ ప్లేట్ మీద DYN11 అని, లేదా DYN0 అని, లేదా DYN6 అని అట్లా మనకి ప్రింట్ చేసి ఉంటారు. మన నేమ్ ప్లేట్ మీద మనం డీటెయిల్స్ చూసినప్పుడు అది ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ సైడ్ వైండింగ్ కంటే ల్యాగ్లో ఉందా, లీడ్లో ఉందా అనేది దాని ఫేస్ యాంగిల్ అనేది మనకు అర్థమవుతుంది. మనకి ఫర్ సపోజ్ ఇప్పుడు DYN11 అంటే ల్యాగ్ బై 30 degrees. అదే ఫర్ సపోజ్ మనకి 0 ఉందనుకోండి, ఫేస్ టు ఈచ్ అదర్ అంటే ప్రైమరీ సైడ్ కనెక్షన్కి సెకండరీ సైడ్ కనెక్షన్కి ఫేస్ యాంగిల్స్ రెండు ఫేస్ టు ఈచ్ అదర్ అంటే ముఖాముఖిగా ఉన్నాయి అని అర్థం. అదే కనుక DYN1 అని ఉంటే కనుక 30 degrees లీడ్ అంటే మనకి ప్రైమరీ సైడ్ సప్లైకి సెకండరీ సైడ్ సప్లై అనేది లీడ్ బై 30 degrees అంటే ఫేస్ యాంగిల్ ప్రైమరీ కంటే సెకండరీలో 30 degrees లీడ్లో ఉందని అర్థం. అదే కనుక మనకి DYN6 అని ఉంటే కనుక మనకి ప్రైమరీ సైడ్ వైండింగ్ కంటే సెకండరీ సైడ్ వైండింగ్ అనేది ఫేస్ యాంగిల్ అనేది 118 degrees లీడ్లో ఉందని అర్థం. ఇట్లా మనకి DYN అనేవి 4 టైప్స్ ఉంటాయి. అది 0 ఒకటి, 1 ఒకటి, 6 ఒకటి, 11 ఒకటి. ఇలా మనం ఈ వెక్టర్ గ్రూప్ టెస్ట్ అనేది మనం ప్యారలల్ ఆపరేషన్ కోసం మెయిన్ యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను మీకోసం ఆన్లైన్ యూపీఎస్, ఆఫ్లైన్ యూపీఎస్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్, నేను ఒక 200 watts చిన్న యూపీఎస్ ఒకటి మీకోసం ప్రాక్టికల్గా తయారు చేసి అవుట్పుట్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దానికోసం ఏమేమి మన ఎక్విప్మెంట్స్ వాడామనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి ప్రాక్టికల్ వీడియోస్ మరికొన్ని మీకోసం నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.